అందరికీ నమస్కారం. ద ఎడ్యుకేషన్ ఛానల్కి స్వాగతం. విద్యారంగానికి సంబంధించి వివిధ కోర్సుల సమాచారాన్ని అందించే ప్రయత్నం మన ఛానల్ ద్వారా చేస్తున్నాం. ఈరోజు వీడియోలో నీట్ యూజీ 2025 రాసినటువంటి విద్యార్థులకి అవసరమైనటువంటి సమాచారం ఉంటుంది. ఖచ్చితంగా చివరి వరకు చూడండి. నీట్ యూజీ స్కోర్ ద్వారా ఏ కోర్సుల్లో అడ్మిషన్ సంపాదించవచ్చు, ఏ కోర్సులు చేరేదానికి అవకాశం ఉంది అన్న దాని మీద ఈ వీడియోలో మీకు అర్థమయ్యే రీతిలో వివరించే ప్రయత్నం చేస్తాం. చాలామంది నీట్ యూజీ ఎగ్జామ్ అంటే ఎంబీబీఎస్లో అడ్మిషన్ కోసమే అని ఆలోచిస్తారు. ఎంబీబీఎస్ కాకుంటే బీడీఎస్లో చేరొచ్చు అని కొంతమందికి తెలిసి ఉంటుంది. ఎంబీబీఎస్ బీడీఎస్ కాకుండా ఇంకా 5-6 రకాల కోర్సుల్లో అవకాశం ఉంది అనేటువంటి విషయం మీద చాలామందికి అవగాహన లేదు. అందుకే ఈ వీడియో ద్వారా మీ అందరికీ కాసింత సమాచారం అందించే ప్రయత్నం చేస్తున్నాం. నీట్ యూజీ ద్వారా ఏ కోర్సుల్లో చేరొచ్చు, అందులో మొదటిది ఎంబీబీఎస్. ఎంబీబీఎస్ అందరికీ తెలుసు. నీట్ యూజీలో టాప్ స్కోర్ వచ్చినటువంటి వాళ్ళందరూ ఎంబీబీఎస్ని ఆప్ట్ చేసుకుంటారు. ఎంబీబీఎస్లో ఎయిమ్స్, ఆ తర్వాత గవర్నమెంట్ కాలేజెస్, ఆ తర్వాత స్టేట్ లెవెల్లో ఉన్నటువంటి ప్రైవేట్ కాలేజెస్, ఇలా ప్రయారిటీ ప్రకారంగా చేరుతూ ఉంటారు. ఆంధ్రప్రదేశ్లో అయితే ఓపెన్ కేటగిరీలో అరౌండ్ 70,000 ర్యాంక్ వచ్చినటువంటి వాళ్ళకి ఏ కేటగిరీలో సీట్ వస్తుంది. దాదాపు 2 లక్షల లోపు ర్యాంక్ వచ్చినటువంటి ఓపెన్ కేటగిరీ స్టూడెంట్స్కి బి కేటగిరీలో సీట్ వచ్చేదానికి అవకాశం ఉంటుంది. అట్లా ఎంబీబీఎస్ని ఫస్ట్ ప్రయారిటీగా నీట్ రాసినటువంటి స్టూడెంట్స్ తీసుకుంటారు. ఆ తర్వాత బీడీఎస్ కోర్సుని నీట్లో ఎంబీబీఎస్ చేరడానికి అవకాశం రాక త్రుటిలో తప్పించుకుని మెడికల్ రంగంలోనే మనం ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో సాగుతున్నటువంటి వాళ్ళు చాలామంది ఈ బీడీఎస్ని ఎంపిక చేసుకుంటారు. బీడీఎస్ కూడా గతంలో చాలా మంచి అవకాశాలు ఉండేవి. అయితే ఇటీవల కొంత డిమాండ్ అయితే తగ్గుతుంది. అయినప్పటికీ కూడా ఎంబీబీఎస్ తర్వాత మెడిసిన్ రంగంలో సంబంధించి బీడీఎస్దే సెకండ్ ప్రయారిటీ. BAMS, బ్యాచిలర్ ఆఫ్ ఆయుర్వేదిక్ మెడిసిన్ సైన్సెస్, ఆయుర్వేద కోర్సులకు సంబంధించినటువంటి BAMS కూడా చాలా మంచి డిమాండ్ ఉంది. కానీ అక్కడ చాలామంది చేరేదానికి ఆసక్తి చూపరు. ముఖ్యంగా ఆయుర్వేదానికి సంబంధించి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో కూడా మంచి క్యాంపస్లు ఉన్నాయి. కానీ ఈ BAMSలో చేరే స్టూడెంట్స్ మాత్రం సంఖ్య చాలా చాలా తక్కువగా ఉంటుంది. ఆ తర్వాత BHMS, దాదాపు BAMS మాదిరిగానే BHMS కూడా ఇది హోమియోపతి. ఆయుర్వేదం కన్నా హోమియోపతికి ఇంకా కొంచెం డిమాండ్ ఉంటుంది అనేటువంటి అభిప్రాయం ఉన్నప్పటికీ కూడా స్టూడెంట్స్ ప్రయారిటీలో మాత్రం ఆయుర్వేదమే ముందులో ఉంటుంది. ఆయుర్వేదం తర్వాత హోమియోపతి ఉంటుంది. వీటి తర్వాత BUMS, యూనానికి సంబంధించినటువంటి కోర్సు. ఇందులో కూడా మెడిసిన్ రంగంలోనే ఉండాలి, వైద్య రంగంలోనే కొనసాగాలి అని ఆశిస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా ఆ తర్వాత ఆప్షన్గా BUMSలో కూడా చేరేదానికి ప్రయత్నం చేస్తారు. ఆ తర్వాత BSMS, ఇది సిద్ధి వైద్యానికి సంబంధించి చాలా తక్కువ క్యాంపస్లోనే చాలా తక్కువ సీట్లు కూడా దీనికి ఉంటాయి. చేరే వాళ్ళ సంఖ్య కూడా చాలా తక్కువగా ఉంటుంది. ఇక వీటి తర్వాత ఉన్నటువంటి ప్రయారిటీలో BVSC, బ్యాచిలర్ ఆఫ్ వెటర్నరీ సైన్స్, BVSC అండ్ AH, యానిమల్ హస్బెండరీ. వెటర్నరీ కోర్స్, బ్యాచిలర్ ఆఫ్ వెటర్నరీ సైన్స్ అండ్ యానిమల్ హస్బెండరీ. వీటి తర్వాత చాలామంది చేరేదానికోసం అవకాశం ఉన్నటువంటి కోర్స్ ఈ BVSCలో చేరుతూ ఉంటారు. ఈ BVSC తర్వాత ప్రయారిటీలో ఉండేటువంటి కోర్సుల్లో BSc నర్సింగ్ కూడా, BSc నర్సింగ్ కూడా నీట్ స్కోర్తో కొన్ని స్టేట్స్లో పూర్తిగా BSc నర్సింగ్ నీట్ స్కోర్తోనే ఫిల్ చేస్తున్నారు. ఏపీ, తెలంగాణ వరకు వచ్చేసరికి సెపరేట్ ఎగ్జామ్ పెడతామని చెప్తున్నారు. అయితే కొన్ని ప్రముఖమైనటువంటి దేశంలోనే అత్యున్నటువంటి సంస్థల్లో ఈ నర్సింగ్ కోర్సులకు కూడా నీట్ స్కోర్ ద్వారానే అడ్మిషన్ కల్పిస్తున్నారు. ఇక వీటితో పాటుగా ఈ 8 కోర్సులతో పాటుగా మరొక 2 కోర్సులు కూడా ఉన్నాయి. కొన్ని ముఖ్యమైనటువంటిది అలైడ్ హెల్త్ సైన్సెస్ కోర్సెస్, దీన్ని పారామెడికల్ కోర్సెస్ అని కూడా పిలుస్తున్నారు. పారామెడికల్ కోర్సెస్, ఇందులో చాలా రకాల కోర్సెస్ ఉన్నాయి. ఇందులో మళ్ళీ అనేక రకాల బ్రాంచెస్ ఉన్నాయి. ముఖ్యంగా రేడియాలజీ అండ్ ఇమేజింగ్ టెక్నాలజీ, ఎనస్థీషియా టెక్నాలజీ, ఆపరేషన్ థియేటర్ టెక్నాలజీ, ఆప్థమాలజీ,
అనేక రకాల కోర్సులు ఈ పారామెడికల్ కోర్సెస్లో ఉన్నాయి. వీటన్నిటినీ కూడా 2019 తర్వాత కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ప్రవేశపెట్టింది. ఇప్పుడిప్పుడే వీటి మీద డిమాండ్ పెరుగుతోంది. చాలామంది అటువైపు మొగ్గు చూపుతున్నారు. వీటికి కూడా ముఖ్యమైనటువంటి క్యాంపస్ల్లో నీట్ యూజీ స్కోర్తోనే అడ్మిషన్ ఇస్తారు. ఉదాహరణకి జిప్మర్ అంటే తెలుసు, దేశంలోనే మెడిసిన్ విద్యలో సెకండ్ థర్డ్ ప్రయారిటీగా ఉండేటువంటి క్యాంపస్. అలాంటి క్యాంపస్లో పారామెడికల్ కోర్సెస్లో చేరాలనుకుంటే ఖచ్చితంగా మీకు నీట్లో మంచి స్కోర్ వచ్చి ఉండాలి. అలా పారామెడికల్ కోర్సెస్కి ఉంది. ఆ తర్వాత బీఎస్సీ అగ్రికల్చర్ కూడా ఆల్ ఇండియా కోటా కొన్ని సీట్లని నీట్ స్కోర్ ద్వారానే భర్తీ చేసేదానికి ప్రయత్నం చేస్తున్నారు. మరికొన్ని క్యాంపస్ల్లో నీట్ స్కోర్తోనే అడ్మిషన్ కూడా ఇస్తున్నారు. సో మీరు నీట్ యూజీ రాసినటువంటి వాళ్ళు మాకు ఎంబీబీఎస్ సీట్ రావట్లేదు, కాకుంటే బీడీఎస్లో మేము చేరాలనుకుంటున్నాం, అక్కడ కూడా అవకాశం కనిపించట్లేదు అనుకుంటే మాత్రం మీకు అనేక రకాల ఆప్షన్స్ ఉన్నాయి. మీ అభిరుచులకు తగ్గట్టుగా మీ ఇష్టాలను బట్టి వీటిలో ఏదో ఒక కోర్సుని తీసుకుంటే మాత్రం ఏది తక్కువ కాదు. ప్రతిదానికి కొన్ని పరిమితులు ఉంటాయి, ప్రతి దాంట్లోనూ కొన్ని అవకాశాలు ఉంటాయి. అవకాశాలని అందిపుచ్చుకోవడానికి మనం ప్రయత్నం చేస్తే కనుక ఏ కోర్సు తీసుకున్నప్పటికి కూడా మనం ఉన్నత స్థానానికి ఎదగడానికి, మనం అనుకున్నటువంటి లక్ష్యాన్ని చేరేదానికి కూడా ఆస్కారం ఏర్పడుతుంది. కాబట్టి కోర్సు ఆశించినది రాలేదని, అనుకున్నది దక్కలేదని ఎటువంటి నిరాశ చెందకుండా ఇక్కడ 10 రకాల ఆప్షన్స్ మీకు ఉన్నాయి. ఎంబీబీఎస్, బీడీఎస్, బీఏఎంఎస్, బీహెచ్ఎంఎస్, బీయూఎంఎస్, బీఎస్ఎంఎస్, బీవీఎస్సీ అండ్ ఏహెచ్, అదేవిధంగా బీఎస్సీ నర్సింగ్, పారామెడికల్ కోర్సెస్, దాంతోపాటుగా బీఎస్సీ అగ్రికల్చర్. ఇలాంటి అనేక అవకాశాలని ఉపయోగించుకునే ప్రయత్నం చేయండి. మీకు ఎక్కడ ఇంట్రెస్ట్ ఉంటే ఆ రంగంలో మీరు రాణించేదానికి ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా చాలా మంచి ఆప్షన్స్ ఈ కోర్సులు అన్నింటిలోనూ ఉంటాయి. మీరు ఎదిగేదానికి ప్రయత్నం చేస్తే మాత్రం ఖచ్చితంగా వాటికి చేరుకోవడానికి ఛాన్సెస్ అయితే పుష్కలంగా ఉంటాయి. కాబట్టి మీరు అట్లా ప్రయత్నం చేస్తారని, మీరు ఎంచుకున్నటువంటి రంగంలో మరింత అభివృద్ధి సాధించడానికి ప్రయత్నం చేస్తారని చెప్పేసి ఆశిస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్. వీడియోని లైక్ చేయడం, అదేవిధంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.